సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఎత్తు కుర్చీలో కూర్చోవడం కాదు, కన్నెత్తి రైతుల గోస చూడండి అంటూ ముఖ్యమంత్రికి ట్వీట్ చేశారు. మాఫీ కాని రుణమాఫీ, పత్తా లేని పాల బిల్లులు, వేస్తామన్న భరోసా లేని రైతు భరోసా, బోనస్ పేరుతో బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కితే 150 కోట్ల పాల బిల్లుల్లో కేవలం 50 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. బోగస్ హామీలతో గద్దెనెక్కి రైతుల గొంతు నొక్కారని, ఎత్తుకుర్చీల్లో రాచరిక దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రేవంత్ సర్కార్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు రేవంత్ రెడ్డి.